we are going to receive a miraculous sign. అవును, మనం అద్భుతకరమైన సూచనను ఆయన యొద్ద నుంచి స్వీకరించనయ్యున్నాం. So don't hold back, my friend. కనుక నా స్నేహితులారా, వెనకనే ఉండిపోకండి. Whether in the deepest depth, పాతాళమంత లోతైనను సరే, whether in the highest height, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే, ask the Lord your God for a sign. మీ దేవుడైన యెహోవాను ఒక సూచనను అడగండి. He is ready to perform it for you. ఆయన మీ కోసం దానిని జరిగించుటకు సంసిద్ధంగా ఉంది. The Lord is telling us, ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నారు, ask me for a sign. ఒక సూచన కొరకై మీరు నన్ను అడగమని ఆయన తెలియచేయుచున్నారు. Ask me for a miraculous sign. ఒక అద్భుతకరమైన సూచన కోసమై నన్ను మీరు అడగండి అని అంటూ ఉన్నారు. మనము కూడా look for signs in this world. మనము కూడా ఈ లోకములో సూచనల కొరకై ఎదురు చూస్తూ ఉంటాం కదా. If you take a lover, ఉదాహరణకు ఒక ప్రేమికుణ్ణి మీరు తీసుకున్నారు అనుకోండి. he will want to find out if the girl whom she loves him back. అతడు తను ప్రేమిస్తూ ఉన్న ఆ అమ్మాయి తిరిగి మరలా తనను ప్రేమిస్తుందా లేదా అని గమనిస్తూ ఉంటాడు. So in the movies you will see him taking a flower. కనుకనే చలనచిత్రాల్లో గమనించినప్పుడు అతడు ఒక పుష్పాన్ని తీసుకొని ఆమెకి ఇవ్వడాన్ని మనము గమనిస్తూ ఉంటాం. And he will pluck one petal. అందులో ఒక రెమ్మను విరిచివేస్తారు. And he'll say, she loves me. అప్పుడు ఆమె నన్ను ప్రేమిస్తుంది అనుకుంటారు. Then he'll pluck another petal and say, she doesn't love me. ఇంకొక రెమ్మ విరిచివేయగానే ఆమె నన్ను ప్రేమించట్లేదు అనుకుంటారు. Like that he'll keep on plucking all the petals and say, she loves me, she doesn't love me, one by one. ఆ రీతిగా రెమ్మలు విరిచివేస్తున్నప్పుడల్లాను కూడా ఒకసారేమో నన్ను ప్రేమిస్తున్నారని ఒకసారేమో ప్రేమించట్లేదని అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. Waiting to see what the last petal says. చివరి రెమ్మ ఏమని చెప్తుందో అని ఎదురు చూస్తూ ఉంటారు. He looks for a sign on the petals of a flower. అంటే పుష్పానికి సంబంధించి ఉన్న రెక్కలను బట్టి అతను ఒక సూచన కోసమై ఎదురు చూస్తూ ఉన్నాడు. Like that, a little child will also look for a sign when he can ask his father. ఆ రీతిగానే ఒక చిన్ని బిడ్డ కూడా అతడు తండ్రిని ఎప్పుడు అడగగలడు అని ఒక సూచన కోసమై ఎదురు చూస్తూ ఉంటారు. Oh, I want this so much. When can I ask my daddy? నాకు ఇది ఎంతగానో అవసరముగా ఉన్నది, దీనికోసం నాన్నగారిని ఎప్పుడు అడగవచ్చును? The child will be smart. He or she will wait for the right time. ఆ బిడ్డ అతడు గాని ఆమె గాని చాలా తెలివిగా సరి అయిన సమయం కోసమై వేచి ఉంటారు. When is daddy happy? Then if I ask him, he will provide for me. నాన్నగారు బాగా సంతోషంగా ఉన్నప్పుడు నేను అడిగితే నాకు దానిని అనుగ్రహిస్తారు. When daddy is in a good mood, I will ask. నాన్నగారు మంచి మనసుతో ఉన్నప్పుడు నేను ఆయనను అడుగుతాను. Then he will happily give it to me. అప్పుడు ఆయన నాకు సంతోషంగా దానిని అనుగ్రహిస్తాడు అని అనుకుంటారు. Yes, we look for such signs in the right times in this world. అవును, ఈ లోకంలో తగిన సరి అయిన సమయం కోసమై అటువంటి సూచనలను మనము కోరుకుంటూ ఉంటాము. God also tells us today, as per Isaiah 7:11. దేవుడు కూడా యెషయా గ్రంథము 7:11 ప్రకారం ఈ రోజున మనకును ఈ రీతిగా తెలియచేస్తున్నారు. Ask the Lord your God for a sign. నీ దేవుడైన యెహోవా వలన సూచనను అడుగుము. Whether in the deepest depths or in the highest height. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. Ask me for a sign in your life. నీ జీవితంలో యెహోవాను సూచనను అడుగుము. I will provide a mighty sign to you. నేను నీకు బలమైన సూచనను అనుగ్రహించేదను. Tonight he is here to provide a miraculous sign to us. ఈ రాత్రి మహాద్భుతమైన సూచనను మనకు అనుగ్రహించు నిమిత్తమే ఆయన ఇక్కడ మనతో కూడా మన మధ్యలో ఉండియున్నారు. What does the sign signify? ఈ యొక్క సూచన దేనికి ప్రాముఖ్యత వహిస్తోంది? These signs will be the signature of God's love. ఈ సూచనలు దేవుని యొక్క ప్రేమకు సంకేతాలుగా ఉండియున్నవి. When you see these signs and wonders in your life, మీ జీవితంలో ఇటు సూచనలు అద్భుత కార్యములు చూచినప్పుడు you will feel that God loves you. దేవుడు మిమ్మును ప్రేమిస్తున్నారు అనే అనుభూతిని మీరు కలిగి ఉంటారు. He remembers you. ఆయన మిమ్మును జ్ఞాపకము చేసుకొని ఉన్నారు అని, He's thinking of you. ఆయన మీ గురించి యోచిస్తున్నారు అని, And how much he cares for you. ఆయన మీ గురించి ఎంతగా జాగ్రత్త వహిస్తున్నారో అని. These signs carry the signature of God. ఈ సూచనలు దేవుని సంతకాన్ని మోయిచు ఉన్నవి. The signature of his love. ఆయన ప్రేమ సంకేతమును మోయిచు ఉన్నవి. Yes, tonight we are going to receive a miraculous sign.
అవును, ఈ రాత్రి మనం అద్భుతకరమైన సూచనను ఆయన యొద్ద నుంచి స్వీకరించనయ్యున్నాం. So don't hold back, my friend. కనుక నా స్నేహితులారా, వెనకనే ఉండిపోకండి. Whether in the deepest depth, పాతాళమంత లోతైనను సరే, whether in the highest height, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే, ask the Lord your God for a sign. మీ దేవుడిని యెహోవాను ఒక సూచనను అడగండి. He is ready to perform it for you. ఆయన మీ కోసం దానిని జరిగించుటకు సంసిద్ధంగా ఉండి ఉన్నారు. Show you his love. మీకు తన ప్రేమను ఆయన చూపించును. Let's see what signs the Lord is going to do for us. ఎటువంటి సూచనలు ప్రభువు మన కొరకు జరిగించనయ్యున్నారో ఇప్పుడు మనము చూద్దామా. Firstly, he is going to provide for us signs of blessing. మొదటిగా మనకు ఆయన ఆశీర్వాద సూచనలను అనుగ్రహించువాడు. And first type of blessing is his prosperity. మొదటి రకమైన ఆశీర్వాదము ఆయన అనుగ్రహించు వర్ధిల్లతయే. He will prosper you. ఆయన మిమ్మును వర్ధిల్లింప చేయును. As it says in 2 Kings 19:29. రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 29వ వచనంలో చెప్పబడి ఉన్న రీతిగా, It says, "Then this shall be a sign for you. మరియు నీకిదే సూచనయగును. You will eat this year what grows of itself. ఈ సంవత్సరం ధాన్యము దానంతట అదే పండును. In the second year what springs from the same. రెండవ సంవత్సరం మందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. In the third year sow and reap, plant vineyards and eat their fruit." మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కొయ్యుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలమును అనుభవింతురు. So sow cheerfully, my friend. కనుక స్నేహితులారా, సంతోషముగా విత్తనములు విత్తండి. All even you have sown in your life, working so hard for many things. మీ జీవితంలో అనేక కార్యాల కోసం ఎంతో కష్టపడి వేసి ఉన్న విత్తనములన్నీయును కూడా The Lord says, "I will bless your sowing." ప్రభు సెలవిస్తున్నారు, మీరు విత్తి ఉన్న వాటిని నేను ఆశీర్వదించనయ్యున్నాను. And make sure that you reap. మీరు వాటి పంటను నిశ్చయముగా కోయులాగున నేను చేయుదును అంటున్నారు. You will reap exceedingly. మీరు అత్యధికమైన రీతిలో అట్టి పంటను కోయువారై ఉన్నారు. It will satisfy you. అది మిమ్మును సంతృప్తి పరచును. You will not sow in vain. మీరు వ్యర్థముగా విత్తనములు వేసిన వారి వలె ఉండరు. All those who have sown tearfully, కన్నీటితో విత్తనములు వేసి ఉన్న వారందరూ కూడా sown trusting in the Lord, దేవుని యందు నమ్మిక ఉంచి విత్తనములు వేసి ఉన్నారు. you will reap with joy exceedingly. మీరు అత్యధికమైన సంతోషముతో ఆ యొక్క విత్తనముల పంటను కోసెదరు. Today God says, "I will provide such signs of my blessing." ఈ రోజున దేవుడు సెలవిస్తున్నారు, నా ఆశీర్వాదానికి అట్టి సూచనలు నేను మీకు చూపించేదను. Pour my prosperity upon your life. నా వర్ధిలతను మీ జీవితము మీద కృమ్మరించెదను. There was a sister called Sister Vijaya Jayaraman. ఒక సహోదరి ఉన్నారు, తన పేరు విజయ జయరామన్. She was a poor lady. ఆవిడ చాలా బీదరాలై ఉన్నారు. She used to work very hard at 2 jobs. ఆవిడ 2 ఉద్యోగాలు చాలా కష్టపడి పని చేయిస్తూ ఉంటారు. She worked in hospitality in a hospital. ఒక ఆసుపత్రిలో అతిథి మర్యాదల కోసమై ఉద్యోగం చేయిస్తూ ఉంటారు. She was a housekeeper there. అలాగే అక్కడ ఆమె శుభ్రం కూడా చేయిస్తూ ఉంటారు. And she also used to cook for a home. అలాగే ఒక గృహస్థులకు ఆమె వంట కూడా చేయిస్తూ ఉంటారు. So all her time would go in this. కనుక తన సమయం ఎప్పుడు కూడా ఈ పనిలో ఖర్చయిపోతుంటుంది. All her energy would go in working and working. పని చేయడంతో తనకు ఉన్న శక్తి అంతయు కూడా, ఓపిక అంతయు కూడా అయిపోతూ ఉంటుంది. But in the midst of this, కానీ వీటన్నిటి మధ్యలోనే she would come and give offering for the meetings that would happen in the prayer tower. ఆవిడ వచ్చి ప్రార్థనా గోపురములో జరుగుతూ ఉన్న కార్యక్రమాలు సభల కోసమై కానుక ఇస్తూ ఉండేవారు. Every week she would give. ప్రతి వారము ఇస్తూ ఉండేవారు. And she would come and bring biscuits and oil for the meeting. ఆమె సభ కోసమై బిస్కెట్లు, ఆయిల్ అలాగ తీసుకొస్తుండేవారు. She would freely give. ఆవిడే ఉచితముగా దానిని వారికి ఇస్తూ ఉండేవారు. She used to do this continuously. ఆవిడ నిరంతరాయంగా ఇలాగున చేయిచూ ఉన్నారు. God blessed her life. దేవుడు ఆమె జీవితమును ఆశీర్వదించి ఉన్నారు. God's blessings came upon her daughter. దైవాశీర్వాదములు ఆమె కుమార్తె మీదకు దిగివచ్చి ఉన్నవి. God enabled her daughter to study till an MBA degree. దేవుడు తన కుమార్తె MBA డిగ్రీ వరకు చదువుకోవడానికి సామర్థ్యమును అనుగ్రహించారు. And raised her to work in administration in the hospital. ఆసుపత్రిలో యాజమాన్యపు సిబ్బందిగా పనిచేయడానికి దేవుడు ఆమెను లేవనెత్తి ఉన్నారు. God had increased her daughter. దేవుడు తన కుమార్తెను వృద్ధి పొందింప చేసి ఉన్నారు. And made her provide for her daughter's life.
తన కుమార్తె జీవితానికి సమస్తమును సమకూర్చులాగున అనుగ్రహించి ఉన్నారు. It didn't stop with that. అంతటితో ఆగిపోలేదండి. It didn't stop with that. అంతటితో ఆ కార్యాలు ఆగిపోలేదండి. Suddenly a boy's family came. ఆకస్మికంగా ఒక అబ్బాయి వారి కుటుంబం రావడం జరిగింది. And the boy said, I would like to marry your daughter. ఆ అబ్బాయి చెప్పారు, మీ కుమార్తెను నేను వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను అని. Give your daughter as a wife to me. మీ కుమార్తెను నాకు భారీగా ఇవ్వండి అని అడిగారు. And I will take care of all the expenses for the marriage. ఖర్చులన్నీ నేనే చూసుకుంటాను అని అన్నారు. I will take care of everything. You don't need to pay anything. మీరేమి చెల్లించాల్సిన పని లేదు, ఖర్చులన్నీ నేనే భరిస్తాను అని చెప్పారు. And he bought a beautiful dress for her. అద్భుతమైన డ్రెస్ ని ఆమె కోసం కొని ఇచ్చారు. And arranged a grand wedding. అలాగే గొప్ప వివాహ కార్యక్రమాన్ని జరిగించారు. All her friends and family who came to the wedding asked, really, is this your wedding? వివాహానికి వచ్చిన వారు, స్నేహితులు, బంధువులందరూ కూడా నిజంగా నీ పెళ్లి ఇంత వైభోగంగా జరుగుతుందా, ఇది నీదేనా అన్నట్టుగా అడిగారు. Vijaya, how are you able to do this? విజయ, నువ్వు ఇవన్నీ కూడా ఎలా చేయగలుగుతున్నావు అని అడుగుతున్నారు. God had blessed her daughter and honored her. దేవుడు తన కుమార్తెను ఆశీర్వదించి ఘనపరచి ఉన్నారు. And her daughter ఆమె యొక్క కుమార్తె brought 20,000 rupees from the wedding gifts back to the Jesus Calls ministry as an offering and thanks to God. వివాహపు కానుకల్లో నుంచి 20,000 రూపాయలను దేవునికి కృతజ్ఞత కానుకగా యేసు పిలుచున్నాడు పరిచర్యకు తీసుకుని వచ్చి ఉన్నారు. With a thankful heart. కృతజ్ఞత భావము కలిగి ఉన్న హృదయముతో God again blessed her with a beautiful child. దేవుడు మరలా ఆమెను సౌందర్యవంతమైన బిడ్డను అనుగ్రహించి ఆశీర్వదించి ఉన్నారు. God provides everything for her family today. దేవుడి రోజున తన కుటుంబానికి సమస్తమును అనుగ్రహించి ఉన్నారు. They even used to stay in a hut. వారు పూరి పాకలో అన్నట్టుగా నివసించేవారు. But today the mother is staying in a different apartment and the daughter has a house of her own. కానీ ఈ రోజున తల్లి వేరొక అపార్ట్మెంట్ లో జీవిస్తూ ఉన్నారు. కుమార్తె తన సొంత గృహమును తను కలిగి ఉన్నారు. God's exceeding blessing and reward had come for all the sowing. వారు విత్తిన దానికి దేవుడు అత్యంత సమృద్ధి అయిన పంటను వారికి అనుగ్రహించి ఉన్నారు. Yes, my friends. అవును నా ప్రియ స్నేహితులారా, All your tearful sowing will not be in vain. మీరు కన్నీళ్లతో విత్తినదంతయు కూడా ఏమాత్రమును వృధాగా పోదు. He will reward you exceedingly. అత్యంత సమృద్ధిగా ఆయన మీకు బహుమానమును అనుగ్రహించును. He says, ask me for a sign. ఆయన చెప్తూ ఉన్నారు, నన్ను ఒక సూచనను అడుగుము. I will make your ways prosperous. నేను మీ యొక్క మార్గములను వర్ధిల్లింపచేయుదును. He's a generous God. ఆయన దాతృత్వము కలిగి ఉండి ధారాళముగా అనుగ్రహించు దేవుడై ఉన్నారు. He loves to bless his people. ఆయన తన ప్రజలను ఆశీర్వదించుటకు ఇష్టపడుతూ ఉండి ఉన్నారు. So ask boldly tonight, my friend. కనుక నా స్నేహితులారా, ఈ రాత్రి అత్యంత ధైర్యముగా ఆయనను అడగండి. And the second type of blessing రెండవ రకం ఆశీర్వాదం is the miracles of God. దేవుని యొక్క అద్భుతమైన కార్యములు. Isaiah 7:14 says, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం ఏం చెప్తుందంటే, the Lord himself will give you a sign. ప్రభువు తానే స్వయముగా మీకు ఒక సూచనను చూపును. The virgin will conceive and give birth to a son. కన్యక గర్భవతి అయి కుమారుని కని. What a miracle it is for a virgin to conceive and give birth. చూడండి, ఒక కన్యక గర్భము ధరించి బిడ్డకు జన్మను ఇవ్వడం అనేది ఎంత గొప్ప అద్భుత కార్యమో గదా. If God can do it for her, see the power of God that can work miracles in our life. దేవుడు ఆమెకు అలాగున చేయగలిగితే మన జీవితంలో అద్భుత కార్యాలు చేయగల దేవుని శక్తిని చూడండి. He can do it for you too. ఆయన మీకును కూడా అటువంటి అద్భుత కార్యములను జరిగించగలిగి ఉన్నారు. He says, ask me for a miraculous sign in your life. ఆయన అంటూ ఉన్నారు, మీ జీవితంలో అద్భుత కార్యమైన ఒక సూచన కోసమై మీరు నన్ను అడగండి అని అడుగుతున్నారు. Ask me for a healing. ఒక స్వస్థత కోసమై నన్ను అడగండి. Ask me for victory in your study. మీ విద్యలో విజయం కొరకై నన్ను అడగండి అంటూ ఉన్నారు. Ask me for salvation to all your family members. మీ కుటుంబ సభ్యులందరి యొక్క రక్షణ కొరకై నన్ను అడగండి అంటున్నారు. Ask me for your career to flourish. మీ వృత్తి భవితవ్యమును ఇంకను వికసించులాగున మీరు నన్ను అడగండి అని ఆయన తెలియచేస్తున్నారు. Ask me for a victory in your court case. మీ యొక్క కోర్టు వివాదములలో మీరు పొందవలసి ఉన్న విజయము కొరకై మీరు నన్ను అడగండి అని ఆయన తెలియచేయచ్చు ఉన్నారు. Ask me for a deliverance. విడుదల కొరకై నన్ను అడగండి అంటున్నారు. And I will provide it. నేను దాన్ని అనుగ్రహించేదను. Today ask him, my friend. ఈ రోజున స్నేహితులారా, మీరు ఆయనను అడగండి.
We are going to see mighty miracles in our life. మన జీవితంలో ప్రచండమైన అద్భుత కార్యములను మనము చూడనయ్యున్నాము. He has come only to do it for us. ఆయన మన కోసం అలాగను చేయడానికి వచ్చి ఉన్నారు. And the final blessing చివరి ఆశీర్వాదం ఏమనగా is the Holy Spirit. ఆయనయే పరిశుద్ధాత్మ దేవుడు. In Acts 1:4 and 5, అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనములలో Jesus says, wait for the gift the Father has promised. తండ్రి మీ కొరకై వాగ్దానం చేసి ఉన్న వరము కోసమై వేచి ఉండండి అంటున్నారు. In a few days you will be baptized with the Holy Spirit. కొద్ది రోజులలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందేదరు. Yes, the Spirit of the Lord came mightily upon David. అవును, దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకు అత్యంత బలముగా దిగి వచ్చారు. Came mightily upon Gideon, upon Samson. గిద్యోను మీదకును సంసోను మీదకును దేవుని ఆత్మ అత్యంత బలీయముగా దిగి వచ్చి ఉన్నారు. Mightily upon the disciples. యేసు శిష్యుల మీదకు దేవుని ఆత్మ అత్యంత బలీయముగా దిగి వచ్చి ఉన్నారు. It will come mightily upon you and your family tonight. మీ మీదను ఈ రాత్రి మీ కుటుంబం మీదను కూడా దేవుని ఆత్మ ఆ రీతిగా బలీయముగా దిగి రానయ్యున్నారు. The Lord says, ask me for my Holy Spirit. ప్రభు సెలవిస్తున్నారు, నా యొక్క పరిశుద్ధ ఆత్మ కొరకై మీరు నన్ను అడగండి. It will be my great gift to you. ఇది మీ కొరకైనా నా యొక్క గొప్ప బహుమానముగా వరముగా ఉండనయ్యున్నది. To be connected with me. నాతో మీరు అనుసంధానమై ఉండడం కోసరమే. To make you strong in the midst of your weaknesses. మీ యొక్క బలహీనత మధ్యలో మిమ్మును అత్యంత బలిష్ఠులుగా ఉంచుట నిమిత్తమే. Thank God for the Holy Spirit, who is the greatest treasure. పరిశుద్ధాత్మ దేవుడే గొప్ప నిధిగా ఉండి ఉన్నందుకై దేవునికి వందనములు చెల్లించుదుము గాక. He has been a friend to me all my life and led me through every battle. ఆయన నా జీవితం అంతట్లో కూడా నాకు స్నేహితునిగా ఉండి ప్రతి పోరాటములోనూ నన్ను నడిపించి ఉన్నారు. And he has given me increase step by step by step. ఒక్కొక్క మెట్టు ఆయన నాకు అభివృద్ధిని అనుగ్రహించి ఉన్నారు. The Lord will do mighty things through his Holy Spirit in your life. ప్రభు తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మీ జీవితంలో అద్భుత కార్యములను ఆయన జరిగించనయ్యున్నారు. I had a college mate who was always an angry person. నా కాలేజ్లో నాతో పాటు చదువుకునే వ్యక్తి ఒక ఆయన ఉండేవారు. ఆయన ఎప్పుడు కూడా చాలా కోపంతో ఉంటున్న వ్యక్తిగా ఉండేవాడు. He used to be the boss of his department. తన యొక్క విభాగంలో అతనే యజమాని అన్నట్టుగా ఉండేవాడు. People would be scared to look at him. విద్యార్థులు అతను చూస్తే ఎంతగానో కూడా భయపడుతూ ఉండేవారు. He was like a king in that place. అతడు ఆ ప్రాంతంలో ఒక రాజు వలె ఉండేవాడు. All the department boys would follow him wherever he went. మిగిలిన విభాగాల వారందరూ కూడా అతను ఎక్కడికి వెళ్తున్నా అతని వెంట ఆ రీతిగా అతను అనుసరిస్తూ వెళ్తూ ఉండేవారు. Yes, he was the don in the gang. అవును, ఆ యొక్క గ్యాంగ్ లో అతనే ఒక డాన్ లాగా ఉండేవాడు. And everybody feared him. అందరికీ కూడా అతనంటే ఎంతో భయంగా ఉండేది. Feared to even walk past him. అతని ముందు నడవడానికి కూడా ఎంతగానో ఆ రీతిగా భయపడుతూ ఉండేవారు. And they would fight people and they would beat them down. ప్రజలతో పోట్లాడుతూ ఉండేవాళ్ళు, అలాగున వారిని గెలుస్తూ ఉండేవారు. No department could come against them. ఏ విభాగం వారు కూడా వారికి విరుద్ధంగా ఏమాత్రమును కూడా రాలేరు. He was such a terror. అటువంటి భయకంపితమైన వ్యక్తిగా ఉండేవాడు. But after a few weeks, అయితే కొన్ని వారముల తరువాత when I went being called to speak in my college fellowship, నేను కాలేజీ సహవాసములో మాట్లాడడానికి వారు నాకు ఆహ్వానమును అందించినప్పుడు I prepared well and I went, Lord, speak to the students. నేను చాలా బాగా సిద్ధపడి, ప్రభువా విద్యార్థులతో నేను మాట్లాడ నిమిత్తమై మీరు నాతో మాట్లాడండి అని మంచిగా సంసిద్ధమై వెళ్ళి ఉన్నాను. Carrying my Bible, I went so prayerfully. నా బైబిల్ని మోసుకుంటూ ఎంతో ప్రార్థనా పూర్వకంగా వెళ్ళాను. And at the entrance of that building, ఆ బిల్డింగ్ ముఖద్వారానికి వెళ్ళేసరికి I saw this boy standing there. ఈ అబ్బాయి అక్కడ నిలబడి ఉండడం నేను చూచి ఉన్నాను. Yo, what is he doing here? అయ్యయ్యో, వీడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అనుకున్నాను. Is he standing there for me? నా కోసమే అక్కడ నిలబడి ఉన్నాడా అనుకున్నాను. Is Sam going to get beatings today? ఈ రోజున శామ్ కి దెబ్బలు పడతాయా అన్నటి ఆలోచన నాలో కలిగింది. What is going to happen to me? ఇప్పుడు నాకు ఏం జరగబోతోందో అనుకున్నాను. He was standing there with his arms folded. అతను అక్కడ చేతులు ముడుచుకొని కట్టుకొని నిలబడి ఉన్నాడు. I was looking for a different entrance. నేనేమో వేరొక ప్రవేశ ద్వారం ఉంటే వెళ్దాం అన్నట్టుగా దానికోసమే చూస్తూ ఉన్నాను. But as I went near him, అయితే నేను అతనికి దగ్గరగా వెళ్ళగానే he said, "Oh, praise the Lord, Sam, so nice to see you." అతను అంటున్నాడు, శామ్, ప్రైజ్ ది లార్డ్, నిన్ను చూడడం నాకు చాలా బాగుంది అని పలకరిస్తున్నాడు. I said, "What happened to you, man?" నేను అనుకున్నాను, ఏమైందిరా బాబు నీకు? Saying praise the Lord? నువ్వు నాకు ప్రైజ్ ది లార్డ్ చెప్తూ ఉన్నావా? You would say, "Hey, get away from me. Go out that way." ఏ, నా దగ్గర నుంచి దూరంగా అటువైపు వెళ్ళిపో అనాల్సిన వాడు కదా. Are you okay?
నువ్వు మంచిగానే ఉన్నావా, ఏం జరిగింది నీకు అన్నట్టుగా అనుకున్నాను. But he said, Sam, అయితే అతను అంటున్నాడు, శామ్, yes, I was such an angry fellow, an arrogant fellow. అవును, అటువంటి ఆగ్రహంతో మూర్ఖత్వంతో ఉండే వ్యక్తిగానే నేను ఉండేవాడిని. But some of the boys met me one day కానీ ఒక రోజున కొంతమంది అబ్బాయిలు నన్ను కలుసుకోవడం జరిగింది. when I was feeling so sad. నాకు చాలా విచారంగా అనిపించిన And సమయంలో they told me about Jesus. వారు నాకు యేసును గురించి తెలియచేసి ఉన్నారు. And I cried and gave my life to him. నేను ఎంతగానో రోధించి నా జీవితాన్ని యేసుకు సమర్పించి ఉన్నాను. I felt his great love upon me. ఆయన గొప్ప ప్రేమ నా మీద కృంభరించబడ్డ అనుభూతిని నేను అనుభూతి చెంది ఉన్నాను. I told Jesus that I would never let him go from that day. నేను చెప్పాను, ఆ రోజు నుంచి యేసయ్యా నేను నిన్ను విడిచిపెట్టను అని. And so today I am here to welcome you as the first person. కనుక మొదటి వ్యక్తిగా ఈ రోజున నేను స్వాగతించడానికే నేను ఇక్కడ ఉండి ఉన్నానని చెప్పాను. Come, go and preach. I'll be there for you. Nobody will mess with you. రండి రండి, మీరు వెళ్ళి ప్రసంగం చేయండి, ఎవరు కూడా మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టరు, మీ పక్షాన నేను మీకోసం ఇక్కడ నిలబడి ఉంటానని చెప్తున్నాడు. I'll be your bodyguard. I'll protect you. నేనే నీకు అంగరక్షకునిగా ఉండి భద్రపరుస్తాను అని కూడా చెప్తూ ఉన్నాడు. See how God turned his life around. చూడండి, దేవుడు అతని జీవితాన్ని సమూలాగ్రం ఎంత గొప్పగా మార్చివేశారో. God touched him with the power of his Holy Spirit. దేవుడు అతన్ని తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తాకి మార్చివేశారు. And he found the true joy in God. దేవునిలో నిజమైన ఆనందమును అతడు కనుగొని ఉన్నాడు. He felt a peace that he never felt before. గతములో మునుపెన్నడు కూడా అనుభూతి చెందని గొప్ప శాంతిని అతడు ఇప్పుడు అనుభూతి చెంది ఉన్నాడు. Joy and peace through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప ఆనందమును శాంతియు కూడా. He carries us so wonderfully in our life. ఆయన మన జీవితంలో అద్భుతంగా మనలను మోసుకుని వాడై ఉన్నారు. Today he's here to come upon you. ఈ రోజున మీ మీదకి రావడానికి ఆయన ఇక్కడ సంసిద్ధంగా ఉండి ఉన్నారు. He says, ask me for a sign of your blessing. మీ ఆశీర్వాదం కొరకైన సూచన కొరకైన నన్ను అడగండి అంటున్నారు. And I will pour it upon you. నేను దానిని మీ మీద కృంభరించేదను. It is coming upon you even at this moment. ఈ సమయంలో కూడా అది ఇప్పుడే మీ మీదకు వచ్చేయిచూ ఉన్నది. For all those who are asking, Lord, I want the power to serve you. ఎవరైతే ప్రభువా నిన్ను సేవించడానికి నాకు తగిన శక్తి కావాలి అని అడుగుచూ ఉన్నారో, Give them the gifts of your Holy Spirit, Lord. వారికి మీ పరిశుద్ధాత్మ వరములను మీరు అనుగ్రహించండి ప్రభువా. The gifts of your power, Lord. మీ శక్తి వరములను వారికి అనుగ్రహించండి ప్రభువా. Let them be a blessing to the people. వారు ప్రజలకు ఆశీర్వాదముగా ఉండాలి ప్రభువా. Heal through these your children, Lord. ఈ నీ ప్రజల ద్వారా మీరు స్వస్థపరచండి ప్రభు. Do miracles through them. వారి ద్వారా అద్భుత కార్యములను జరిగించండి Lord, deliver people through them. ప్రభువా, ప్రజలకు వారి ద్వారా విడుదలను గ్రహించండి. Comfort the people through them. వీరి ద్వారా ప్రజలను మీరు ఆదరించండి. Bring your word of hope through them. వీరి ద్వారా ప్రజలకు మీ యొక్క నిరీక్షణ వాక్కును అనుగ్రహించండి. And your revelations come into their hearts to pray for people. ప్రజల కోసం ప్రార్థన చేయడానికి వాక్య ప్రత్యక్షతలు వారికి అనుగ్రహించండి. Use them mightily with your anointing. మీ అభిషేకం చేత బలముగా వినియోగించుకోనండి. Use them mightily, Lord. బలముగా మీరు వారిని వినియోగించుకోనండి. Let there be great power in serving the people from today. ఈ రోజు నుంచి ప్రజలకు జరిగించే సేవలో గొప్ప శక్తి వారికి కనబరచబడులాగున మీరు అనుగ్రహించండి. Protect them and their families, Lord. వారి కుటుంబాల్లో భద్రపరచండి. Let your blood be upon them. మీ రక్తం వారి మీద ఉంచబడును గాక. Let them enjoy your presence every day. వారి మీ సాన్నిధ్యాన్ని ప్రతి దినము అనుభూతి చెంది ఆనందించుదురు గాక. Lord, we thank you for blessing us. ప్రభువా, మమ్మను ఆశీర్వదించినందుకై మీకు వందనములు. Thank you, Lord. వందనములు ప్రభువా. In Jesus' name. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము. Amen. ఆమేన్.